హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ ట్యూటోరియల్ సైట్ ఇన్ తెలుగు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఫుల్ స్టాక్ డెవలపర్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కంటెంట్ చూసాం. క్లియర్గా నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఉండే టాపిక్స్ కానీ, కోర్సెస్ కానీ, టెక్నాలజీస్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించాను. ఓకే, సో ఈ వీడియోలో సాఫ్ట్వేర్ బేసిక్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కు సాఫ్ట్వేర్ బేసిక్స్కు డిఫరెన్స్ ఏంటని ఒక డౌట్ అనేది రేజ్ కావచ్చు మీ మైండ్లో. ఓకే, చెప్తాను. సో ఈ సాఫ్ట్వేర్ బేసిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మెయిన్గా ఏంటంటే ఎవరైతే నాన్ ఐటీ గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ టచ్లో ఉండవు. సో వాళ్ళు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ సాఫ్ట్వేర్ బేసిక్స్ అని తెలిసి ఉండాలి. సో అప్పుడే మీరు ఏదైనా జావా కానీ, .NET కానీ, PHP కానీ, యాంగులర్ కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేద్దామో ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ వీ లెర్న్ ఇన్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. నెక్స్ట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్. what is the software, how many types of softwares we have. Okay, next topic, what is the computer language. Computer language ante enti. Next, types of languages. Languages any types ఉన్నాయి కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, లాంగ్వేజ్ ప్రాసెసర్స్. వాట్ ఇస్ ద లాంగ్వేజ్ ప్రాసెసర్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాసెసర్స్. సో అలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, లాస్ట్ వన్ వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. ఓకే, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్. సో ఫస్ట్ మనం కంప్యూటర్ అంటే ఏంటో తెలియాలి. సో అందరికి తెలుసు కంప్యూటర్ అంటే ఏంటో. మనం 10th స్టాండర్డ్ నుంచి చూస్తూనే ఉన్నాం వాట్ ఇస్ ద కంప్యూటర్. సో కంప్యూటర్ అంటే మ్యాక్సిమం 99% పీపుల్స్కి అందరికి తెలిసి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అని అందరూ జనరల్గా చెప్తుంటారు. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కంప్యూటర్. ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం? మన వర్క్ను స్మార్ట్గా చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఎక్కువ కష్టపడకుండా మనకు వర్క్ అనేది అక్యురసీ మీన్స్ 100% రిజల్ట్స్ రావడం కోసం కంప్యూటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో కంప్యూటర్కు మన వర్క్ ఎలా ఇస్తాం, మనం రిజల్ట్ ఎలా తీసుకుంటామంటే మా కంప్యూటర్ కన్సిస్ట్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ద్వారా మనం హార్డ్వేర్ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ రూపంలో కానీ, లాజికల్ కోడింగ్ రూపంలో ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, మళ్ళీ ఇన్ఫర్మేషన్ సిగ్నల్స్ రూపంలో మనకు అవుట్పుట్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు సాఫ్ట్వేర్. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద సాఫ్ట్వేర్? వాట్ ఇస్ ద సాఫ్ట్వేర్ మీన్స్ ఇట్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఒక వర్క్ కంప్యూటర్కి ఇవ్వాలంటే మనం ప్రోగ్రామ్ రూపంలో ఒక కోడ్ రాయాలి. సో వాటినే మనం సాఫ్ట్వేర్ అనవచ్చు. ఓకే, సో ఏ కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. Computer hardware is collection of physical elements and that comprise a computer system. Okay, computer software is defined as a computer programming which is include logical instructions. Means మనం సాఫ్ట్వేర్లో వచ్చేసి లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ రాసి హార్డ్వేర్ హెల్ప్తోని మనం కంప్యూటర్కు వర్క్ ఇచ్చేసి రిజల్ట్ అనేది అవుట్పుట్లో తీసుకుంటున్నాం. ఓకే, ఇలా ఈ విధంగా వర్క్ అవుతుంది. సాఫ్ట్వేర్ మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని డివైడ్ చేసాం. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా కంప్యూటర్ వర్క్ కావాలంటే కంప్లీట్గా కంప్యూటర్లో ఏ సాఫ్ట్వేర్ అయినా వర్క్ కావాలంటే కంపల్సరీ దాంట్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఒక కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ తీసుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, విండోస్ XP, మ్యాక్, యూనిక్స్, లైనక్స్ ఎట్సెట్రా చాలా ఉంటాయి కదా, అవి ఆపరేటింగ్ సిస్టమ్ కిందకి వస్తాయి. వీటిని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అనొచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనొచ్చు. అంటే ఇస్ యాక్ట్స్ లైక్ ఎ మీడియేటర్. హార్డ్వేర్కు సాఫ్ట్వేర్కు మధ్యలో ఒక మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఓకే, అప్లికేషన్ సాఫ్ట్వేర్ వర్క్స్ బేస్డ్ ఆన్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ లేకుండా అప్లికేషన్ సాఫ్ట్వేర్ వర్క్ అవ్వదు. ఇంతకుముందే చెప్పాను కదా, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేశాకనే ఏ సాఫ్ట్వేర్లో అయినా వర్క్ అవుతాయి అని. సో దట్స్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ వర్క్స్ బేస్డ్ ఆన్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇట్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. మళ్ళీ దీంట్లో మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి డెస్క్టాప్ ఆర్ విండోస్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ అప్లికేషన్స్.
ఓకే, డెస్క్టాప్ ఆర్ విండోస్ సాఫ్ట్వేర్ అంటే ఎంఎస్ ఆఫీస్, క్రోమ్, మరియు మొబైల్లో యూజ్ చేసే అప్లికేషన్స్ కానీ, నెక్స్ట్ సిస్టంలో మనం చాలా క్రోమ్ ఉంటే మీన్స్ బ్రౌజర్స్, ఇవన్నీ కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ మీన్స్ జీమెయిల్, ఫేస్బుక్, మీరు డైలీ ఓపెన్ చేస్తారు కదా జీమెయిల్, ఫేస్బుక్, అవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ అని మనం క్లియర్గా చెప్పవచ్చు. అంటే వీటిని డెవలప్ చేయాలంటే మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దానికోసం ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలి. సో దానికోసం ఇవన్నీ ఐడియా ఉండాలని నేను చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఒకసారి చూడండి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ని మనం 2 టైప్స్కి డివైడ్ చేసాం, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మళ్ళీ డెస్క్టాప్ ఆర్ విండోస్ సాఫ్ట్వేర్గా డివైడ్ చేసాం, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్గా డివైడ్ చేసాం. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ద కంప్యూటర్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఏ కమ్యూనికేషన్ కోసం మనం లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. సో 1950కి ముందు కంప్యూటర్తో ఎలా కమ్యూనికేట్ అయ్యేవారంటే దానికి ఒక లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారు. వాటిని మనం లో లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. దీంట్లో వచ్చేసి కంప్యూటర్కు 0s 1లో మన కోడింగ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వర్క్ అవుతుంది, అది అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో అది చాలా కష్టమైన పని. సో 1950 నుంచి వెళ్ళి మన ఇంగ్లీష్ భాష కంటే మనం యూజ్ చేసే ఇంగ్లీష్ లాంగ్వేజ్కు దగ్గరగా ఉండే కోడింగ్ అనేది రాయడం డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మన యొక్క వర్క్ను కోడింగ్ రూపంలో మనం కంప్యూటర్కి ఇవ్వడాన్ని మనం కంప్యూటర్ లాంగ్వేజ్. నెక్స్ట్, సో కంప్యూటర్ లాంగ్వేజెస్ను మనం 2 టైప్స్కి డివైడ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, 1915 కంటే ముందు అప్పుడు ఏంటంటే కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనం 0s 1లో అలా కోడింగ్ రాసేవారు, దాన్ని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. తర్వాత 1950 తర్వాత హై లెవెల్ లాంగ్వేజెస్ అని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ లో లెవెల్ లాంగ్వేజెస్ వల్ల మనకు డ్రాబ్యాక్ ఏంటంటే అది కంప్యూటర్కి చేంజ్ అవుతుంది. ఒక కంప్యూటర్లో రాసిన కోడ్ నెక్స్ట్ వేరే కంప్యూటర్లో వర్క్ అవ్వదు. సపోజ్ నువ్వు ఏదైనా అప్లికేషన్ ఒక కంప్యూటర్ డెవలప్ చేసావు 0,1 యూజ్ చేసి, నెక్స్ట్ ఆ అప్లికేషన్ మళ్ళీ వేరే దాంట్లో వర్క్ అవ్వదు, అది చేంజ్ అయిపోతుంది, అంటే ఆ కంప్యూటర్కి మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇలాంటి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి హై లెవెల్ లాంగ్వేజెస్ అనేది ఇంప్రూవ్ చేశారు. ఓకే, సో ఏ కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ ఎనీ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు ఇట్ బై ది యూజర్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ హై లెవెల్ లాంగ్వేజెస్. ఓకే, అంటే 0,1లో మాత్రమే తీసుకుంటుంది లో లెవెల్ లాంగ్వేజ్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజెస్ టు ఇంటరాక్ట్ విత్ ద హార్డ్వేర్ ఆఫ్ ద కంప్యూటర్. ఏంటంటే ఈ లో లెవెల్ లాంగ్వేజెస్లో మనం డైరెక్ట్ హార్డ్వేర్తోనే కోడ్ అనేది రాస్తాం. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మిషన్ లెవెల్ లాంగ్వేజ్, నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో వచ్చేసి కంప్లీట్గా బైనరీ కోడ్ ఆర్ మిషన్ కోడ్, అంటే 0,1 డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్లో కొంచెం డెవలప్ చేశారు. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నుంచి అసెంబ్లీ లాంగ్వేజ్కి వచ్చేసరికి 0,1 ప్లేస్లో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్, కొన్ని మాత్రమే, కంప్లీట్గా కాదు, సింబల్స్, ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశారు. అది కూడా కొంచెం చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి దాంట్లో. సో దాని నుండి ఓవర్కమ్ చేయడానికి మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజెస్. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో వచ్చేసి బేసిక్గా మన హై లెవెల్ లాంగ్వేజెస్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నావే డేస్ మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ అన్ని కూడా హై లెవెల్ లాంగ్వేజెస్. సో హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చేసి 1915 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి ఫోర్ట్రాన్ అనే లాంగ్వేజ్, ఇప్పటికి కూడా మనం యూజ్ చేస్తున్నారు. ఫోర్ట్రాన్ అనే లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో ఏంటంటే గ్రామర్, మనం రాసే ప్రోగ్రామింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఆ గ్రామర్ అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది. అంటే సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సినిమాలో కమెడియన్స్ వచ్చేసి ఏదైనా డైలాగ్ చెప్తే ఒక్కొక్కరికి ఒకలాగా అర్థమవుతుంది, అంటే ఒక్క వర్డ్కు 2 మీనింగ్స్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఏదైనా కోడింగ్ రాస్తే కంప్యూటర్కు అలా తీసుకోదు కదా, స్ట్రిక్ట్ గ్రామర్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దట్స్ కాల్డ్ పోర్టబిలిటీ. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క మంచి లక్షణం, పోర్టబిలిటీ అంటాం దాన్ని మనం. ఓకే, సో హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చే ఎగ్జాంపుల్ పాస్కల్, ఫోర్ట్రాన్, సి, పిహెచ్పి, జావా, యాంగులర్. ఇప్పుడు మనం యూజ్ చేసే లాంగ్వేజ్ అన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ కిందకి వస్తాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం అందరికీ. సో లాంగ్వేజ్ ప్రాసెసర్స్, ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాసెసర్స్ అంటే కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఓన్లీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్, కానీ మనం రాసే లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది.
సో ఇంగ్లీష్ నుంచి వెళ్ళి దానికి అర్థం కావాలంటే మధ్యలో మీడియేటర్ ఉండాలి దాన్ని కన్వర్ట్ చేయడానికి. సో వాటిని మనం లాంగ్వేజ్ ప్రాసెసర్స్ అని అంటాం. ఓకే, సో ఈ లాంగ్వేజ్ ప్రాసెసర్స్ వచ్చేసి 2 టైప్స్గా ఉన్నాయి మనకు. ఒకటి కంపైలర్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్. ఓకే, సో వాట్స్ ద కంపైలర్? సో కంపైలర్కి ఇంటర్ప్రిటర్కు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, సో కంపైలర్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి ఇంటర్ప్రిటర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో కంపైలర్లో ఏంటంటే ఏ కంపైలర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ విచ్ కన్వర్ట్స్ ఎంటైర్ సోర్స్ కోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైన్ ఇంటూ ఎగ్జిక్యూటబుల్ మిషన్ కోడ్. ఓకే, కంపైలర్లో ఏంటంటే సోర్స్ కోడ్ అనేది అట్ ఏ టైం అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయిపోతుంది. మీన్స్ ఎగ్జిక్యూటబుల్ మిషన్స్ అర్థం చేసుకునే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది ఒకేసారి మనం రాసే ఎంటైర్ సోర్స్ కోడ్ని. ఓకే, సో కంపైలర్ టేక్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు అనలైజ్ ద ఎంటైర్ సోర్స్ కోడ్ బట్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ కంపారిటివ్ ఫాస్ట్. కంపైలర్ అనేది ఎంటైర్ సోర్స్ కోడ్ను అనలైజ్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది ఎప్పుడైతే ఇంటర్ప్రిటర్తో కంపేర్ చేసుకుంటే. డిబగ్గింగ్ ఈజ్ కంపారిటివ్లీ హార్డ్. డిబగ్గింగ్ మీన్స్ ఏదైనా ఎర్రర్స్ కానీ ఏదైనా ఉంటే మనం వాటిని టెస్ట్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కంపైలర్లో. సో కంపైలర్ యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి C++, జావా, సి షార్ప్ ఇవన్నీ కూడా కంపైలర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ టేక్స్ ఏ సోర్స్ ప్రోగ్రామ్ అండ్ రన్స్ ఇట్ లైన్ బై లైన్ ట్రాన్స్లేటింగ్ ఈచ్ లైన్ యాజ్ ఇట్ కమ్స్ టు ఇట్. ఓకే, సో ఇది సోర్స్ కోడ్లోనే ప్రతి లైన్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, కంపైలర్ అనేది ఎంటైర్ సోర్స్ కోడ్ని ఒకేసారి కంపైలేషన్ చేసి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ పంపిస్తుంది, కానీ ఇది లైన్ బై లైన్ అని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇంటర్ప్రిటర్ టేక్ లెస్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు అనలైజ్ ద సోర్స్ కోడ్ బట్ ద ఓవరాల్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ స్లోవర్. ఓకే, సో ప్రోగ్రామ్ని అనలైజ్ చేయడానికి తక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి కూడా తక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో డిబగ్గింగ్ అనేది కంపైలర్లో చాలా డిఫికల్ట్ ఉంది, కానీ ఇంటర్ప్రిటర్లో మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటర్ప్రిటర్కు ఇప్పుడు మనం యూజ్ చేసే జావా స్క్రిప్ట్ కానీ PHP కానీ పెర్ల్, పైథాన్, మ్యాట్లాబ్ వీటిలలో ఇంటర్ప్రిటర్ అనే లాంగ్వేజ్ ప్రాసెసర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో వీటికి మనం డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఏంటిది? ఒక హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కలిస్తే దాన్ని మనం ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఓకే, ది సోర్స్ కోడ్ అండ్ డెస్టినేషన్ ప్లాట్ఫామ్ షుడ్ బి సేమ్. ఓకే, అంటే ఏంటంటే నువ్వు ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు నీ సిస్టంలో వాడే OS, నెక్స్ట్ నువ్వు రన్ చేయడానికి యూజ్ చేసే సిస్టంలో ఉండే OS సేమ్ ఉండాలి. ఓకే, అప్పుడే ఆ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్ వచ్చేసి C++, Fortran, Pascal ఎట్సెట్రా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. దీంట్లో ఏంటంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ ప్లాట్ఫామ్ నో నీడ్ టు బి సేమ్. మీన్స్ నువ్వు డెవలప్ చేసే సిస్టంలో ఉన్న ప్లాట్ఫామ్ అండ్ నువ్వు రన్ చేయాల్సిన సిస్టంలో ఉన్న ప్లాట్ఫామ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. సేమ్ లేకున్నా కూడా ఆ సిస్టంలో కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి నవేడేస్ మనం యూజ్ చేసే లాంగ్వేజెస్ జావా, PHP, HTML ఎట్సెట్రా. సో ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్లో ఉన్న డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేయడానికి మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఎలా ఓవర్కమ్ చేసాం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్లో ఆ డ్రాబ్యాక్ని ఎలా ఓవర్కమ్ చేసామో ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్లో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను ఒక సిస్టమ్ వాడుతున్నాను, దాంట్లో సోర్స్ కోడ్ అనేది రాస్తున్నాను ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి. దాంట్లో విండోస్ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రాసే లాంగ్వేజ్ను హై లెవెల్ లాంగ్వేజ్ను కన్వర్ట్ చేయడానికి మిషన్ లెవెల్ లాంగ్వేజ్కు కంపైలర్ అనే లాంగ్వేజ్ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో యూజ్ చేశాక నెక్స్ట్ ఇప్పుడు వేరే సిస్టమ్స్లో మన అప్లికేషన్ను రన్ చేస్తున్నాను. ఫస్ట్ సిస్టంలో వచ్చేసి విండోస్ ఉంది, సెకండ్ సిస్టంలో లైనక్స్ ఉంది, ఓకే, థర్డ్ సిస్టంలో మ్యాక్ ఉంది. ఓకే, సో మన సోర్స్ కోడ్ దేంట్లో డెవలప్ చేస్తాం? విండోస్లో చేస్తాం. సో ఇప్పుడు డెస్టినేషన్ ప్లాట్ఫామ్ వచ్చేసి విండోస్, లైనక్స్, మ్యాక్ ఉంది. సో విండోస్లో వర్క్ అవుతుంది, లైనక్స్లో వర్క్ కాదు, మ్యాక్లో వర్క్ కాదు, ఎందుకంటే నేను కంపైలర్ యూజ్ చేసి డెవలప్ చేశాను. ఓకే, సో ఇది డ్రాబ్యాక్. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్లో కంపైలర్ ఆ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేయడానికి ఇంటర్ప్రిటర్ని ఇంట్రడ్యూస్ చేశారు.
ఈ ఇంటర్ప్రిటర్ అనే లాంగ్వేజ్ ప్రాసెసర్ను యూజ్ చేసాం. ఇక్కడ నుండి మనం డైరెక్ట్ కోడ్ను కన్వర్ట్ చేస్తుంది, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. సో ఇది విండోస్ లైనక్స్ మ్యాక్ ఏ సిస్టంలో అయినా కూడా వర్క్ అవుతుంది డెస్టినేషన్ ప్లాట్ఫామ్లో. కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ ఇంటర్ప్రిటర్ మాత్రమే యూజ్ చేయొచ్చు. అంటే ఇంటర్ప్రిటర్ అనేది కంపల్సరీ ఉండాలి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్లో. ఓకే, ఇప్పుడు జావా ఉందనుకోండి, జావాలో కంపైలర్ ఉంటుంది, ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఓకే, సిలో వచ్చేసి ఓన్లీ కంపైలర్ ఉంటుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ లాంగ్వేజెస్. మనం ఆల్రెడీ కంప్యూటర్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్, లో లెవెల్ లాంగ్వేజెస్ ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ను బేస్ చేసుకొని మనం 3 టైప్స్కి డివైడ్ చేస్తాం కంప్యూటర్ లాంగ్వేజెస్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మీకు తెలుసు. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. ఓకే, నవేడేస్ చాలా డిమాండ్ ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. సో దీంట్లో ఏంటంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయవచ్చు మనం ఈ లాంగ్వేజెస్లో. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి C++, జావా, C#, .NET, PHP ఇలా చాలా రకాలు ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మళ్ళీ డివైడ్ చేయొచ్చు. ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. ఓకే, నెక్స్ట్ మార్కప్ లాంగ్వేజెస్. సో సెకండ్ వన్ వచ్చేసి మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ సింటాక్స్ అంటే ఏంటంటే ట్యాక్స్లో ఉంటుంది, దాన్ని కంప్లీట్గా మనం రాసే కోడ్ అంతా కూడా ట్యాక్స్లో రాస్తాం, మీన్స్ యాంగులర్ బేసిస్. ఓకే, మార్కప్ లాంగ్వేజ్ అలౌస్ us to mark certain keywords call tags middle of text. ఎగ్జాంపుల్ వచ్చేసి HTML, XML, XAML, CAML ఎట్సెట్రా. ఓకే, సో మార్కప్ లాంగ్వేజ్ సింటాక్స్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ట్యాగ్స్, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో scripting languages are object based languages. We can create objects but we can't create classes here. Okay, nowadays అప్డేటెడ్ వర్షన్లో వచ్చేసి మనం క్లాసెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్లో AS6లో మనం క్లాసెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే, సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో ఓన్లీ ఇంటర్ప్రిటర్ మాత్రం యూజ్ చేస్తాం లాంగ్వేజ్ ప్రాసెసర్లో. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపైలర్ యూజ్ చేస్తాం ప్లస్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం, లేదంటే కంపైలర్ మాత్రం యూజ్ చేస్తాం. సో అది మెయిన్ డిఫరెన్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కు. ఓకే, సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి జావా స్క్రిప్ట్, వేవ్ స్క్రిప్ట్. ఓకే, ఇవన్నీ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి.